రామయ్య తనకున్న చిన్న పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా తన గొడ్డలికి ఏదో ట్రంగ్ ట్రంగ్ అని తగులుతున్న శబ్దం వచ్చింది. దాంతో అతను అక్కడ తవ్వి చూడగా ఒక పాత రాగి బిందె బయటపడుతుంది. అబ్బో, ఇదేదో పాతకాలం బిందెలా ఉందే, ఇందులో ఏముందో అని బిందెను తెరిచి చూడగా అందులో మెరుస్తున్న బంగారు నాణాలు ఉంటాయి. రామయ్య పొలం నుండి ఆ బిందెను పట్టుకుని కంగారుగా ఇంటికి వెళ్తాడు. తన భార్య లక్ష్మి పొయ్యి దగ్గర వంట కోసం పాటలు పడుతూ ఉంటుంది. రామయ్య, లక్ష్మి లక్ష్మి త్వరగా ఇటు రావే, ఏదో దొరికింది. అబ్బబ్బా, ఏంటయ్యా నీ గొడవ? పొలం నుండి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురమ్మని చెప్తే ఆ ఖాళీ రాగి బిందె పట్టుకొచ్చావా? ఒసే పిచ్చిదానా, చెప్పేది వినవే. ఇది నేను పొలం పని చేస్తున్నప్పుడు నాకు దొరికిన లంకె బిందె. కాంతం బిందె చూసి నోరు వెళ్ళబెట్టి, అమ్మో అమ్మో, ఇన్ని బంగారు నాణేలా? ఏమయ్యా, ఇవి ఉంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన అబ్బాయిని కూడా టౌన్లో చదివించుకోవచ్చు. చిచ్చి, అలా అనుకు లక్ష్మి. పరాయి సొమ్ము పాము వంటిది. ఇది సూరయ్య గారి పొలంలో దొరికింది కాబట్టి ఆయనకే ఇచ్చేయాలి. లక్ష్మి కాసేపు ఆలోచించి, మీ నిజాయితీ తగలయ్యా, ఆయన ఊరిని దోచుకుంటున్నాడు, కానీ మళ్ళీ మీరు ఆయనకే ఇద్దామంటున్నారు. సరే, మీ మాట నేనెందుకు కాదంటాను. అలా భార్యాభర్తలిద్దరూ కలిసి సూరయ్య ఇంటికి వెళ్తారు. ఏంటి రామయ్య, నీ పెళ్ళాన్ని కూడా వెంటేసుకొని వచ్చావు? అప్పేమైనా అడుగుదామనుకుంటున్నావా ఏంటి? అప్పు కాదండి సూరయ్య గారు, అదృష్టం ఇద్దామని వచ్చాం. ఇదిగో మీ పొలంలో దొరికిన బంగారు బిందె ఇది. సూరయ్య ఆశగా ఆ బిందెను లాక్కొని, ఏది? అబ్బబ్బో, నిజంగానే నిధి. సరే సరే, మీరు ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి, మీకు పుణ్యం వస్తుందిలే. ఓరి దేవుడా, పుణ్యం ఒక్కటేనా సామి? కనుక్కొని తెచ్చినందుకు కాస్త ఇనాం గట్రా ఏమీ లేదా మరి? సూరయ్య కోపంగా, పొలంలో దొరికిన నా వస్తువు నాకు ఇవ్వడానికి నీకు ఇనాం ఇవ్వాలా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తారా వెళ్ళరా అని అనగానే భార్యాభర్తలిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సూరయ్య ఆ రోజు రాత్రి ఇంట్లో దీపం దగ్గర కూర్చొని నాణేలు లెక్క పెట్టాలని బిందెను తెరుస్తాడు. ఒక్కసారిగా భయంకరమైన శబ్దాలు వస్తాయి. ఆ బిందెలో నుండి తేనెటీగలు, పాములు బయటికి వస్తాయి. వామ్మో, ఏంటివి? నాణేలు కావే, తేనెటీగలు, పాములా? అమ్మో, రామయ్య నన్ను చంపడానికి చేతబడి చేసి పంపినట్టున్నాడు. అయ్యో, కాపాడండి కాపాడండి అని కేకలు పెడుతూ సూరయ్య అటూ ఇటూ పరిగెడతాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సూరయ్య గ్రామ పెద్దకు రామయ్య మీద ఫిర్యాదు చేస్తాడు. దాంతో గ్రామ పెద్ద పంచాయతీ పెడతాడు. ఆయన ముందు అందరూ నిలబడి ఉంటారు. మా పెద్దగారు, ఈ భార్యాభర్తలిద్దరూ దొంగలు. నిధి దొరికిందని చెప్పి నా మీదకి తేనెటీగలు వదిలారు. నాకు చేతబడి చేసినట్లుగా అనిపిస్తుంది. అయ్యా గ్రామ పెద్దగారు, మేమిచ్చేటప్పుడు అందులో మిలమిల మెరిసే బంగారం ఉంది. కావాలంటే మీరు మళ్ళీ చూడండి, ఆయన కళ్ళకి ఏదో రోగం వచ్చినట్లు ఉంది అని లక్ష్మి అనగానే గ్రామ పెద్దగారు ఆ బిందెను తెరవగానే అందులో బంగారు నాణేలు మెరిసిపోతాయి. ఊరి జనం ఆశ్చర్యపోతారు. సూరయ్య తన కళ్ళను నలుపుకొని, అదేంటి ఇప్పుడు బంగారంగా కనిపిస్తుంది, మరి రాత్రేమో నాకు అలా కనపడ్డాయి? లక్ష్మి నవ్వుతూ, చూసారా అయ్యా, మా ఆయన నిజాయితీపరుడు కాబట్టి అతనికి బంగారం కనపడింది. ఈ సూరయ్య లోబి, అత్యాశపరుడు కాబట్టి అతనికి పాములు, తేనెటీగల్లాగా కనపడ్డాయి. సరిగ్గా చెప్పావు లక్ష్మి. మనసు శుద్ధిగా లేని వాడికి బంగారం కూడా మట్టిగానే కనబడుతుంది. సూరయ్య, ఈ భూమి నీదే, కానీ నీ బుద్ధి బాగోలేదు కాబట్టి నీకు ఈ నిధి దక్కదు. ఈ నిధి రామయ్య దంపతులకే దక్కుతుంది. అయ్యా గ్రామ పెద్దగారు, మాకు కూడా ఈ నిధి వద్దు. మా రెక్కల కష్టమే మాకు చాలయ్యా. అవునండి, ఈ నిధితో మన ఊరికి ఒక పాఠశాల కట్టిద్దాం. అందరికీ పుణ్యం దక్కుతుంది. మీ దంపతుల నిజాయితీకి ఈ ఊరు గర్విస్తుంది. ఇందులో సగం ఆ దేవుడు మీకిచ్చిన బహుమతిగా తీసుకోండి, మిగిలిన సగం ఊరికి చెందుతుంది. ఊరి పెద్ద తీర్పు విన్న గ్రామ ప్రజలందరూ చప్పట్లు కొడతారు. సూరయ్య సిగ్గుతో తలదించుకుంటాడు. రామయ్య, లక్ష్మి దంపతులు సంతోషంగా నమస్కారం పెడతారు. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి బోలెడన్ని కొత్త కథల కోసం మన జేఎస్ స్టోరీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్, సబ్స్క్రైబ్ నాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి.